గ్రంథంలో నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. రెండు మూడు వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడ్ల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడ్ల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకుని పోవుదును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇరవై 21 వచనాలు. మన పౌరస్థుతి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపర్చుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మరి ఒక వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. దేవుడి వాక్య భావనను దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించినటువంటి విషయాలు వాస్తవంగా అవి మనకి ఎంతో ఆదరణ, నెమ్మది ఇచ్చేటువంటివి. బైబిల్లో ప్రభు యొక్క రాకడ విషయం అనేక సందర్భాలలో మనం వింటూ ఉన్నాం. ఇది క్రైస్తవులకు, ప్రభువులైనటువంటి వారికి అది ఎంతో ధనికరమైనటువంటి వర్తమానం. అందువల్ల బైబిల్లో మనకు తీతుకు రాసిన పత్రిక 2:12వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటున్నవి. దానికి శుభప్రదమైన నిరీక్షణ. లేక బైబిల్లో ప్రభు యొక్క రాకడ కొరకై ఇవ్వబడినటువంటి పేరు శుభప్రదమైన నిరీక్షణ. నేడు మనం అందరం ఈ శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారిగా ఉంటూ ఉన్నాం. ప్రభు యొక్క రాకడలో వాస్తవంగా నేడు మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు మనకు గుర్తుపరిచి ఉంటూ ఉన్నాడు. అందువల్ల ఈ విషయాలలో మనం చాలా స్పష్టంగా ఉండాలి. అనేకసార్లు సాతాను చాలా మంది మోసగిస్తూ ఉంటూ ఉన్నాడు. రాకడ విషయాలలో నేడు వాస్తవంగా మరి అనేకులకు బోధించేవారుగా లేరు. రాకడ విషయాల్లో వర్తమానాలు మనకు లేకుండా ఉంటున్నవి. నేడు ప్రభు వస్తున్నాడు అనేటువంటి విషయాలలో నేడు ప్రభు వస్తున్నాడు అని మనం ఎరిగినప్పుడు దాని గురించినటువంటి విషయాలంతా ఎక్కువగా మనం ఎరిగిన వారుగా ఉండాలి. అయితే అపవాది అనేక విషయాలలో మరి ప్రభు యొక్క రాకడను కూర్చున్నటువంటి వర్తమానాలు లేకుండా ప్రభు కొరకు ఎలాగో సిద్ధపడి ఉండాలో అనే విషయం కూడా ఎరుకు లేకుండా చేస్తూ ఉంటూ ఉన్నారు. అందువల్ల బైబిల్ అనేక పర్యాయాలు ఆయన రాకడ గురించి ప్రభు మాట చెప్తున్నాడు. మరి ఉదాహరణంగా అనగా ప్రకటన గ్రంథంలో అనేక స్థలాలలో ప్రభు ఈ మాట చెప్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచూ ఉన్నాను. ఈ త్వరగా అనేటువంటి మాటలో ప్రభుకున్నటువంటి గొప్ప ఉద్దేశం, ప్రభుకున్నటువంటి భారం ఎలాంటిదో నేడు ఆయన వ్యక్తపరుస్తున్నాడు. త్వరగా వస్తున్నాను, త్వరగా అనే దానిలో నేడు దాన్ని మనం స్పందించేవారుగా ఉండాలి. ప్రభు త్వరగా వస్తున్నాను అంటే దానికి తగినటువంటి విధంగా మనం ప్రభు యొక్క మాటకు స్పందించిన వారుగా ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పే విధంగా ఉండాలి. 22:20లో ఆ మాట చదువుతున్నాం. ప్రభు అయిన యేసు రమ్ము, రమ్ము అనేటువంటి విధంగా నేడు ప్రభు యొక్క మాటకు లేక ప్రభు యొక్క వర్తమానానికి మనల్ని మనం ఆ విధంగా లోపరుచుకున్న వారుగా ఉంటాం. అప్పుడే మనకు ఎంతో గొప్ప ధన్యత మనం కలిగిన వారుగా ఉంటాం. లేక నా శుభప్రదమైనటువంటి నిరీక్షణగా ప్రభువు కొరకు మనం ఎంతగానో కనిపెట్టుకొని ఆయన యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందగలిగే వారిగా ఉంటాం. ఇక్కడ సార్లు అనేక విధమైనటువంటి తప్పుడు బోధలతో నేడు చాలా మంది చాలా నిరాశ నిరుత్సాహం చేస్తూ ఉంటారు. ప్రభు యొక్క రాకడ విషయాలను కూర్చున్నటువంటి ఎరుగుదల లేకుండా చేస్తారు. కొంతమంది తలంపులలో యేసుప్రభు తిరిగి వస్తాడు అంటే ఆయన శారీరకంగా మళ్ళా తిరిగి రాడు,
ఆయన వచ్చేటువంటి విధానాలు వేరుగా ఉన్నాయి అనేటువంటి భావాన్ని తెలియచేస్తూ ఉంటారు. నేడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా కాక ఏ శరీరంతో పరలోకానికి వెళ్ళాడో అదే శరీరంతో ఆయన మరలా తిరిగి లోకానికి రావాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. మన బైబిల్ ఎరుగుతూ ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో అదే రీతిగా ఆయన మరలా తిరిగి, అనగా ఏ శరీరంతో ప్రభు పైకి వెళ్ళినాడో మళ్ళీ తిరిగి అదే శరీరంతో వస్తారు. అందువల్ల ఇక్కడ మరి ఇతరమైనటువంటి భావాలు ఏమీ లేవు. కొందరు చెప్పే విషయాలలో మనకు చాలా నిరాశ నిరోత్సగలిగేటువంటి పరిస్థితులు. యేసు ప్రభు వారు విశ్వాస యొక్క మరణ రూపంలో ఆయన మరలా తిరిగి వస్తాడు, అంతేగాని మరలా ప్రత్యక్షంగా శారీరకంగా ఆయన ఈ లోకానికి రాడు అనేది ఈ బోధలో. అనగా శారీరకంగా మరణం రూపంగా వస్తాడు. నేను దానికి ఉదాహరణగా ఈ మాట చెప్తూ ఉంటాను. చూడండి, యోహాను సువార్త 20 అధ్యాయంలో యోహాను సువార్త 20 అధ్యాయంలో ఒక మాట ఉంది. యోహాను విషయమై ప్రభు చెప్పినటువంటి మాట. యోహాను సువార్త చూడండి, ఇక్కడ 21వ అధ్యాయంలో యేసు ప్రభు వారు యోహాను విషయం మాట చెప్తున్నాడు. 21లో పేతురు అతను చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగురని యేసును అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించబడను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరుల్లో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమే. అలాగే ఇక్కడ ప్రభు వచ్చే వరకు అతడు ఉంటాడు. అయితే యోహాను చనిపోడు అని చెప్పలేదు, చనిపోతాడు. అనగా యోహాను చనిపోవటంలో ప్రభు వస్తున్నాడని అర్థం. నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టం. కానీ ఆయన చనిపోయినాడు అంటే నేడు ప్రభు వచ్చినాడు అనేటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు విశ్వాస యొక్క మరణంలో తాను మరలా వస్తున్నాడు కనుక అది ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క రాకడ అని అంతవరకే భావిస్తూ ఉంటారు. ప్రజలు వాస్తవమైనటువంటిది కాదు. కానీ యేసు ప్రభు మన యొక్క మరణంలో ఆయన ప్రత్యక్షం కాడు. అయితే మరణం అనేది అందరికి సంప్రాప్తమైనది, అందరూ మరణించవలసిన విషయమే. అయితే ఇక్కడ ప్రభు ఆ రూపముగా ఆయన వచ్చేవాడు కాదు. రెండవదిగా దీనిలో మరి ఒక విషయం చెప్తూ ఉంటారు. అనగా యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ రూపముగా ఈ లోకానికి ఆయన వచ్చినాడు. గగన ఆత్మ కూడా మరి తా ప్రభు అయి ఉంటున్నాడు. క్రీస్తు కూడా ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఇక్కడ ఆత్మరూపముగా ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అనగా పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మ శిష్యుల మీద కుమ్మరించినప్పుడు నేడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ సమయంలోనే ఆయన వచ్చినాడు ఆత్మరూపముగా. ఇది కూడా వాస్తవమైనటువంటి విషయం కాదు. చాలా ఆత్మ ప్రభు చెప్పిన నేను వెళ్ళి ఆత్మను పంపుతానని చెప్పాడు, కానీ ఆత్మరూపంగా నేను కూడా వస్తానని చెప్పు. ఈ విధంగా అనగా నేడు ఆ విషయాలు ప్రభు వచ్చినాడు అనేటువంటి భావాన్ని బయలుపరుచుకుంటూ అసలు ప్రభు వస్తాడు అనే విషయం మరుగు చేయబడుతుంది. మూడవదిగా ఇక్కడ మరి తలంపు ఉన్నది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దర్శించిన కాలం ప్రభు చెప్పాడు, ప్రభువు నిన్ను దర్శించిన కాలాన్ని నీవు ఎరగలేదు. గతిదిగో శత్రువుల చేత నీకు అనేకమైనటువంటి బాధలు అనగా నష్టం కలుగుతున్నది అనే విషయాల గురించి ప్రభు లూకా సువార్త 19:42 ఆయన చెబుతూ వచ్చినాడు. ఇక్కడ యేసు ప్రభు వారు చనిపోయి ఆయన పరలోకానికి ఆరోహణ అయిపోయిన తర్వాత యెరూషలేము పట్టణానికి తీర్పు విధించాడు. నేను ఏ రూపంగా ప్రభు ఆ పట్టణాన్ని సంధించినాడు అని ఇక్కడ టైటస్ అనేటువంటి రాజు వచ్చి ఆ యెరూషలేము అంతటినీ నాశనం చేసినాడు, చాలా హింస పెట్టినాడు. ఇక్కడ ప్రభు వెళ్ళిపోయిన 70వ సంవత్సరంలో తాను వచ్చి యెరూషలేమును అంతటి కూడా పాడు చేసినాడు. ఇక్కడ భయంకరంగా మరి తీర్పు విధించబడింది యెరూషలేము. నేడు అప్పుడు ఉన్నటువంటి ప్రజలలో అనగా ప్రభు ఈ రూపముగా యెరూషలేముకు ఈ విధంగా తీర్పు తీర్చినాడు.
అనే సందర్భాన్ని బట్టి ప్రభు ఆ జడ్జిమెంట్ రూపంగా ప్రభు లోకానికి వచ్చినాడు అనేది మరి తలంపుగా చూస్తూ ఉంటాను. ఇప్పుడు అది వాస్తవమైనది కాదు. నేను ప్రభు తీర్పు కొరకు రావటం లేదు. నేను ఆయన శారీరూపంగా యెరూషలేమును రక్షించడానికి ఆయన రాబోతున్నాడు, కానీ జడ్జిమెంట్ రూపంగా తీర్పు విధించడానికి రావటం లేదు. నేను అది ఒక తలంపుగా ఉంటుంది. 4వ తలంపు, యేసుప్రభు ఇదివరకే వచ్చాడు, ఇప్పుడు మనుషుని యొక్క హృదయాల్లో ఉండి ఆయన పరిపాలన 1000 ఏళ్ళు పరిపాలన చేస్తానే ఉన్నాడు. ఇదో తలంపు. ఇక్కడ ప్రభు ఇంతకు ముందుగానే వచ్చేసినాడు. గకన మనుషులు హృదయాలలోనే ఉండి ఆయన లోకాన్ని పరిపాలన చేస్తున్నాడు, 1000 ఏళ్ళు పరిపాలన చేస్తామన్నాడు. ఇది ఒక తప్పుడు బోధలో, తప్పుడు సిద్ధాంతాల్లో ఉంటుంది. ఇక్కడ ఏది సరైనవి కాదు. ఆయన మరణ రూపంలో రాడు. రెండవది, ఆయన పరిశుద్ధాత్మ రూపంలో దిగి రాలేదు. ఆయన యెరూషలేముకు విధించబడిన తీర్పులో రావలేదు. లేక ఆయన ఆత్మరూపముగా 1000 ఏళ్ళు పరిపాలన చేయటం లేదు. కానీ ఇక్కడ ప్రభు ఆయన స్పష్టంగా చెప్పిన, నేను మరలా వస్తాను అనేటువంటి దానిలో నేను ఆయన అక్షరానుసారంగా తన యొక్క శరీర సంబంధంగా శారీరూపంగానే ఆయన తిరిగి వస్తాడు. అందువల్ల ఇది మనకు చాలా హెచ్చరికగా ఉంటుంది. మనకు 2వ యోహాను పత్రికలో ఒక మాట ఈ సందర్భంగా చెప్పబడతా ఉంది. చూడండి, యోహాను పత్రిక 2వ పత్రిక, యోహాను రాసినటువంటి 2వ పత్రికలో చూడండి, అక్కడ ఒక మాట ఉన్నది. ప్రభు ఎలాగ రావాలి? 7వ వచనం చూడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములు బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధులై ఉన్నాడు. ఇక్కడ వంచకులు, క్రీస్తు విరోధులు వారు భూలోకంలో బయలుదేరుతున్నారు. ఇక్కడ చూడండి, 1 యోహాను పత్రికలో కూడా వీరిని గూర్చి మాట రాయబడుతున్నది. 18, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచు ఉన్నాము. ఇక్కడ అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ. కానీ క్రీస్తు విరోధుల యొక్క బోధ మరి ఇక్కడ చెప్పబడుతుంది. ఏమిటి వారి యొక్క ఉద్దేశం, తలంపులు? క్రీస్తు శరీరధారి అయి వచ్చునని వారు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకోరని వంచకులు. లేక యేసుప్రభు శరీరధారిగా వచ్చాడని, లేక యేసుప్రభు ఈ అంత్య దినాలలో ఆయన శరీరధారిగా వస్తాడు అని ఒప్పుకోరని వంచకులు. ఇది వారి యొక్క ఉద్దేశం. శరీరధారిగా రాడు, శారీరూపంగా రాడు. గగన ఏదో చెప్పబడినటువంటిగా ఆత్మరూపంగానో ఇంకొక రూపంగానో ఏదో ఇంకో రూపంగా వస్తాడు అనేటువంటి భావమే కానీ శారీర రూపంగా రాడు. ఇది చాలా భయంకరమైనటువంటి. నేను ప్రభు ఆయన స్పష్టంగా చెప్పిన విధంగా యేసు ఏ రీతిగా వెళ్ళి అదే విధంగా వస్తాడు. అందువల్ల ప్రయత్నం 1:7 మనకి చెప్పబడినట్లుగా ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. తర్వాత మాట ఏంటి? ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. ఆత్మలో ఉంటే ఎలా చూస్తుంది? గగన ఇక్కడ ఇంకొక రూపంలో ఉన్నప్పుడు ఆయన చూడలేదు. గగన ప్రతి నేత్రం ఆయన చూస్తుంది అంటే నేను ప్రతివారం ఆయన చూడగలిగేటట్లు, అనగా ఆయన శరీర రూపంలో మానవ యొక్క రూపంలో ఏ రూపంతో వెళ్ళిన అదే రూపంతో వస్తాడు కనుక ఆయన అందరూ చూస్తారు. గగన అందువలన యేసు ప్రభు వారు ఆయన శరీర రూపంలో మరలా తిరిగి వస్తాడు. అంతేకాని ఇతరమైనటువంటి ఏ రూపముగానో, ఏ ఆత్మరూపుగానో, లేక ఏ మరణ రూపముగానో ఆయన వచ్చేవాడుక. ఇది మనం తేటగా ఈ విషయాన్ని మనం గ్రహించవలసిన వారిగా ఉంటున్నాం. రెండవదిగా నేడు యేసు ప్రభు వస్తున్నాడు అనేటువంటి విషయాలలో మనం స్పష్టంగా ఈ విషయాన్ని నిశ్చయపరుచుకునే వారిగా ఉండాలి. ద ఫ్యాక్ట్ దాన్ని బాగా తెలుసుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు అనేటువంటి విషయాలలో నేను వాస్తవంగా మనం జాగ్రత్త పరచుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా ప్రభు వస్తున్నాడు అనేది నిశ్చయపరచుకుంటూ ఉన్నాం. లేకపోతే ఇప్పుడు మనకు చాలా మెలకువ లేకుండా జీవిస్తూ ఉంటాం. వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం ఎరిగినామో
నేను దాని విషయాల్లో మనల్ని మనం యోగ్యంగా జాగ్రత్తగా దాని కొరకు సిద్ధపడేవారుగా ఉంటున్నాం. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాటల్లో కొన్ని మాటలు చూస్తున్నాం. మొదటిగా మనం ఇందాక చదివినటువంటి వచనంలో ప్రభు చెప్పినాడు, నేను మరలా వస్తాను అని. ప్లస్ ఇది మనం నిశ్చయం నమ్మవలసినటువంటి విషయం, ప్రభు చెప్పినటువంటి మాట. నేను అందువలనే ప్రభు అనేకమైనటువంటి విషయాలలో అనేక విధాలుగా ఇదిగో నేను వస్తున్నాను అనేటువంటి విషయాలలో నేను ప్రభు చెప్పినటువంటి మాటలో మనం ఎంతో నిశ్చిత కలిగిన వారిగా దాని గురించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక నిశ్చయం ఏర్పాటు కలిగిన వారిగా ఉండాలి. ఆ మాట తప్పేటువంటిది కాదు, నేను వస్తున్నాను. కానీ ప్రభు చెప్పినటువంటి మాట, ఆ మాట మనం నమ్మిన వారిగా కనుక ప్రభు వస్తున్నారు. రెండవదిగా వస్తున్నాననే మాట మాత్రమే కాకుండా నేను త్వరగా వస్తున్నాను. కనుక త్వరగా వస్తున్నాననేటువంటి మాటలో నేను ప్రభుకున్నటువంటి ఆతృత లేక ప్రభు రావాలి అనేటువంటి ఆశ, ఆయనకున్నటువంటి ఆసక్తి, కోరిక ఏమిటో ఈ త్వరగా అనేటువంటి మాటలో మనకు బయలుపరచబడుతూ ఉన్నది. కానీ త్వరగా వస్తున్నాను అనేటువంటి మాటలో నేను వాస్తవంగా మరి ఎంత మెలకువ, ఎంత జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటాం. ఆ మాటల్లో మనం చాలా అశ్రద్ధగా ఉంటాం. అంతగా తెలియని వారిగా, గ్రహించని వారిగా లేక శ్రద్ధ చూపేవారిగా ఉన్నాం. అందువల్ల ప్రభు చెప్పినటువంటి ఈ మాటలో త్వరగా అనేటువంటి మాటలో దాని కొరకు ఎంత విలువ, ఎంత జాగ్రత్త, మరి దాని విషయం ఎంత శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలో అనే దాని గురించి ప్రభు ఆ మాట తెలియజేస్తాడు. త్వరగా వస్తున్నా. దాని కొరకే మన యొక్క జీవితాలలో ఎట్లు దానిని నిశ్చయపరచుకొని ప్రభు వస్తానని చెప్పినాడు కనుక దాని విషయాలు మనం సరైనటువంటి స్థానం కలిగిన వారిగా ఉండాలి, నిశ్చయపరచుకోవాలి. ప్రభు చెప్పాడు. రెండవదిగా ఇక్కడ మరి ఒకరి యొక్క సాక్ష్యం మనం వింటున్నాం. ఇదే అపోస్తుల కార్యం 1:11 మనం చదివినాం. అక్కడ చెప్పినటువంటి మాటలు, యేసు ప్రభు పైకి వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులందరూ తేరి చూస్తూ ఉంటే అప్పుడు ఇద్దరు మనుషులు ఏం చెప్పారు, ఈ యేసు ఓ గలవిల్లారా మీరెందుకు మీ తలలెత్తుకొని పై చూస్తున్నారు? ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళటం మీరు చూచినారో అదే రీతిగా ఆయన తిరిగి, అది దేవదూతల యొక్క సాక్ష్యం. దేవదూతలు చెప్పేటువంటి మాటలు యథార్థమైనటువంటి మాట. అది కానీ ఫ్యాక్ట్లో ప్రభు చెప్పినటువంటి మాటలు ఒకటి, రెండు దేవదూతలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు ఈ యేసే రీతిగా. అదే ప్రభు యొక్క రాకడలో దేవదూతలు చెప్పినటువంటి మాటల ప్రకారముగా జరుగుతూ మనం చూస్తున్నాం. లేక రెండవ రాకడ సందర్భంలో కూడా అదే దేవదూతలు వర్తమానం ఇస్తున్నారు, ప్రభు వస్తాడు, ఏ రీతిగా ఆయన వెళ్ళాడు అదే రీతిగా వస్తాడు అని వారు చెప్పినటువంటి సాక్ష్యం. నేడు వాస్తవంగా ఇది మన యొక్క జీవితాల్లో యథార్థత, నిశ్చిత అనేది మనకు కలుగు చేస్తూ ఉంటుంది. ప్రభు ఏ రీతిగా వెళ్ళినాడో అదే రీతిగా వస్తాడు. దీన్ని మనం నమ్మిన వారిగా ఉన్నప్పుడు వారి కొరకైన ప్రభు కొరకైనటువంటి ఆ సిద్ధపాటు మన యొక్క జీవితాలు కలిగి ఉంటాం. అది రెండవదిగా చూస్తున్నాం. మూడవ విషయం, ప్రభు దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా ప్రభు యొక్క రాకడ విషయమై ప్రత్యేకంగా తన యొక్క వాక్కులను తెలియచేస్తున్నాడు. ఎలాగ తెలియచేస్తున్నాడు? ఆత్మ తన దైవదాసుల ద్వారా, తన భక్తుల ద్వారా దేవుడు ప్రభు యొక్క రాకడ విషయం ఆయన రాయిస్తూ వచ్చినాడు. అనగా ఈ సువార్తలలోనూ పత్రికల్లో ఎక్కడ చూసినా ప్రభు యొక్క రాకడ విషయం ఎంతగానో చెప్పబడుతుంది, ఎంతగానో ప్రభు దాన్ని వివరిస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ యొక్క పని, ఆత్మ యొక్క కార్యం తన దాసుల ద్వారా మనం ఇందాక చదివినటువంటి వచనాలలో ఇంకా అనేకమైనటువంటి వచనాలలో మనం చూస్తే నేను వాస్తవంగా ఎంత గొప్ప భారంతో ఈ మాటలు రాయించినాడు. బైబిల్ ఇక్కడ మనకు ఈ కొత్త నిబంధనలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో మీకు తెలుసు. ఎన్ని ఉన్నాయి కొత్త నిబంధనలో? 200 ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 260 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 260 అధ్యాయాలలో నేడు యేసుప్రభు యొక్క రాకడ విషయం 318 పర్యాయాలు ఉన్నది. ఇక కృత నిబంధనలోనే 318 పర్యాయాలు రాయబడి ఉంటుంది. నేను ఈ మాటలన్నింటిలో కూడా దేవుని యొక్క ఆత్మ రాయించినాను. అనగా ప్రతి 25 వచనాలకు ఒక మాట రాకను గురించినటువంటి విషయం చెప్పబడుతుంది. నేను అందువలన ఎంత ప్రాముఖ్యత రాకడ విషయాలు మనకు ఉన్నదో గ్రహిస్తూ ఉంటున్నా.
నేడు దేవుని యొక్క ఆత్మ ప్రతి అధ్యాయం రాయించట్లో, నేడు ప్రతి దాసుల ద్వారా ఆ మాటలు రాయించట్లో అపోస్తలుడైన పౌలు ప్రతి పత్రికలో రాస్తున్నాడు, పేతురు రాస్తున్నాడు, యోహాను రాస్తున్నాడు. గకని ఈ పత్రికలన్నిటిలో యోధా రాస్తూ ఉన్నాడు. గకని ప్రతి స్థలంలో ప్రభు యొక్క రాకను కూర్చున్నటువంటి విషయాలు మనకు చెప్పబడతా ఉన్నాయి. వారు రాసినటువంటి విషయాలు దైవాత్మ చేత ప్రేరేపించబడిన వారుగా ప్రభు యొక్క రాకను కూర్చున్నటువంటి విషయాలు వారు కూడా రాస్తూ వచ్చారు. అందువలన దాని యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉన్నదో మనం తెలుసుకోగలుగుతూ ఉంటున్నాం. దేవుని యొక్క ఆత్మ ప్రతి దాసుల ద్వారా ఇదే మాటలు ప్రభు వస్తున్నాడు అనేటువంటి విషయాల గురించి ఆత్మ ఆ దైవ దాసు ద్వారా రాయిస్తూ ఉన్నాడు. నాలుగోదిగా మన ప్రభు యొక్క రాకడ విషయాల్లో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డల యొక్క సాక్ష్యం, సంఘం యొక్క సాక్ష్యాన్ని మనం తెలియచేస్తున్నాం. ప్రతి ఆదివారం ప్రభువులుగా మనం పాలు పొందుతున్నప్పుడల్లా కూడా మనం ఏమని తెలియచేస్తున్నాం? బల దగ్గర ప్రభు చెప్పినాడు, నేను వచ్చు వరకు మీరు ఇలాగూ చేయండి. ఇది ఈ రొట్టె వచ్చి ఇది మీరు తినండి, మీరు పుచ్చుకునండి, తినండి, ఇది మీ కొరకై విలువబడిన నా శరీరము. అలాగే ఆయన పాత్రను ఎత్తుకొని ఆ పాత్రను దీవించి వారికి ఇచ్చి, ఇది మీరు దీనిలో త్రాగుడు, ఇది మీ కొరకై చిందించబడుచున్న నా క్రొత్త నిబంధన రక్తం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ఏమిటి నా యొక్క మరణమును జ్ఞాపకం చూసుకోవచ్చు. ఎప్పటి వరకు? నేను వచ్చే వరకు మీరు ఇలాగే, నేను వచ్చే వరకు. అందువల్ల ప్రభు వల్ల మనం పాలు పొందేటప్పుడల్లా కూడా మనం ఏ విషయాన్ని బయలుపరుస్తూ ఉంటున్నాం? ప్రభు అయిన యేసు ఆయన వస్తూ ఉన్నాడు, ప్రభు అయిన యేసు వస్తూ ఉన్నాడు. కానీ అందువలన నేను ఆయన వచ్చే వరకు నేను ఈ విధంగా ఈ సూచనలో పాలు పొందుతున్నాను అనేటువంటి విధంగా నేను దేవుని ప్రజలుగా సంఘంగా కూడుకొని ప్రభు యొక్క రాకను గురించినటువంటి విషయాలు మనము వెల్లడి చేస్తా ఉన్నాం. ప్రభు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి మనం ప్రత్యక్షపరుస్తూ ఉంటున్నాం. నేను వచ్చే వరకు మీరు ఇలాగే చేయండి, ప్రభు వస్తున్నాడని వెల్లడి చేస్తా ఉన్నాం, సాక్ష్యం ఇస్తూ ఉంటూ ఉన్నాం. కానీ అందువలనే నేడు ప్రభులో ఆయన యొక్క రాకడ విషయాలలో ఆ విధమైనటువంటి సాక్ష్యాన్ని అనేకులకు మనము బయలుపరచువాలి. అందువల్లనే మనం సొంతగా సాక్ష్యం ఇస్తున్నాం. పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం ఉన్నది, దేవదూతుల యొక్క సాక్ష్యం ఉన్నది, ప్రభు యొక్క స్వయంగా తాళిచ్చేటువంటి సాక్ష్యం ఉన్నది. నేను అందువలన ఈ సాక్ష్యాలన్నిటిలో నేడు ప్రభు వస్తున్నాడు అనేటువంటి విషయం ఆయన స్పష్టంగా మనకు గ్రాహ్యం అవుతుంది. పిల్లలు అనుమానం లేదు. సాతాను అనేక విషయాలు అనేక విధాలుగా మన యొక్క జీవితాల్లో చాలా కల్పనలు తీసుకుని వస్తూ ఉంటాడు, మర్చిపోయే రీతిగా చేస్తూ ఉంటాడు. అందుకొరకే పలుమార్లు మనల్ని హెచ్చరిక చేస్తూ ఆ దినం కొరకు మనల్ని మనం యోగ్యంగా సిద్ధపరచుకోవటానికి ప్రభు ఆ విధంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 4 విధాలుగా ప్రభును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వస్తున్నాడు అనేటువంటి విషయాలలో మనలో ఏ విధమైనటువంటి లోటు లేకుండా, కొరత లేకుండా దాన్ని మనము నమ్ముతున్నాం. ఇది మొదటిగా ఫ్యాక్ట్. ప్రభు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గుర్తెరుగుచు అది సత్యం అనేటువంటి విషయాన్ని ఎరిగి దాని కొరకై మనం మరి యోగ్యంగా సిద్ధపడటానికే మన యొక్క జీవితాలు కలిగి ఉన్నాం. రెండో విషయాల్లో ఈ విధంగా ప్రభు వస్తున్నాడు అని మనం ఎరిగినప్పుడు లేక ఆ రాకడ యొక్క ప్రాముఖ్యత మనం ఎరగవలసింది. ఇంపార్టెన్స్. ప్రభు వస్తున్నాను అంటే దానిలో ఉండేటువంటి ఉద్దేశం ఏంటి, దానిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటిగా ఉంటుంది. నేను ఇక్కడ ఈ రాకడ యొక్క ప్రాముఖ్యత ఎంతో, ఏ విధాలుగా ఆ ప్రాముఖ్యత ఈ రాకడలో మనకు బయలుపరచబడుతున్నదో లేదా దాన్ని మనం తెలుసుకోవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. అది మనకి ఎంతో ఆత్మీయత చేకూరుస్తుంది. నేను నిజంగా ప్రభువులు మనం ఎంతగానో సాగిపోగలిగే వారిగా చేస్తుంది. మొదటి విషయం, నేను ఈ ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ లేక ప్రభు యొక్క రాకడలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతను మనం గుర్తుపెట్టుటలు మొట్టమొదటిగా దానికి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి కాకుండా పాత నిబంధనలో కూడా నేడు ప్రభు యొక్క రాకడను గురించి నెరవేర్చబడవలసినటువంటి సంగతులు, ప్రవచనాలు అనేకంగా మనం కలిగిన వారిగా ఉంటున్నాం. మనం ఒక క్రొత్త నిబంధనలోనే మనకు 318 వచనాలు ఉన్నట్లు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
కారణం ఆ రాకడ యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో నేడు ప్రభువు రాయించినటువంటి లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. అది లేఖనాలను బట్టి ప్రభు యొక్క రాకడ యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మనం గ్రహించుకోగలుగుతాం. ముఖ్యమైనది కనుకనే అనేక సార్లు రాయించినాడు, అనేక ప్రవక్తల ద్వారా ఆ మాటలు రాయించినాడు. ఆది కాండం మొదలుకొని గగన ప్రకటన గ్రంథం వరకు కూడా, అటు మలాకి ఇక్కడ కొత్త నిబంధనలో మత్తయి సువార్త నుండి ఆ ప్రకటన గ్రంథం వరకు నేడు ప్రభు యొక్క రాకడను గురించినటువంటి ప్రవచనాలు సరే ఎన్నో వేల కొలుగా ప్రవచనాలు మనం కలిగి ఉంటున్నాం. వాటి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో దానిని బట్టి మనం గ్రహిస్తున్నాం. కాక ఎందుకు ప్రభు యొక్క రాకడ ఎంత ప్రాముఖ్యమైనదో, కాక ఆయన కార్యాలు రాకడ సందర్భంగా ఏవి జరుగుతున్నాయో అవి ఎంత ప్రాముఖ్యమైనవో, ప్రభు యొక్క రాకడలో దేవుని బిడ్డలు ఎలాంటి అనుభవాల్లోకి రాబోతున్నారో అనేటువంటి ఈ విషయాల గురించి కూడా లేఖనం తేటగా తెలియజేస్తుంది. కనుక ప్రభు యొక్క రాకడికి ఎంతో ప్రాముఖ్యత కలిగినదిగా ఉంటుంది. అందువల్ల నెగ్లెక్ట్ చేసేదానికి కాదు, నిర్లక్ష్యపరచుకునేదానికి కాదు. అనేక లేఖనం ఇంకా రావాల్సినటువంటి లేఖనాలు, బయలుపరచబడవలసినటువంటి లేఖనాలు అనేకంగా దేవుడు గుప్తపరిచిన వారిగా ఉంటుండగా దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నా చదివేటువంటి వారు దాని విషయాలలో సరైనటువంటి గ్రహింపు కలిగిన వారుగా ఉండాలి. ప్రభు అందుకే రాయించి పెట్టాడు. బైబిల్ ఒకసారి ప్రశ్న వచ్చినాడు. ఫిలిప్ వెళ్ళి నపుంసకుని ప్రశ్నించాడు, ఏమని? నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా? లేదా మనం ఏం చదువుతున్నావో గ్రహిస్తున్నావా? అనేక భాగాలలో అనేక రూపాలుగా ప్రభు ఆయన రాయించిన దాన్ని గ్రహిస్తా ఉన్నామా? నేను ఆ గ్రహింపు మనలో ఉన్నప్పుడే దాని కొరకైనటువంటి సిద్ధపాటు కలిగిన వారుగా ఉంటాం. నేను ప్రభు గ్రహింపు లేకపోతే అది చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. ఇది మాకెందుకులే అన్నట్లుగా పోతా ఉన్నాం. ఇది మాకు అక్కరలేదులే, దీంతో మాకు పని లేదులే అన్నట్లుగా ఉంటాం. కారణం అందువలనే అనేకులు దాని గురించి నిర్లక్ష్యం చేయటానికి అది మాకు సంబంధించింది కాదు. కాక ఈ రాకడ ఎప్పుడో జరిగిపోయింది అనేటువంటి భావం ఏర్పడినప్పుడు దాని కూర్చున్నటువంటి ప్రాముఖ్యత లేదు. కాక ఇక్కడ చదివేది గ్రహిస్తున్నావా? ప్రభు ఇక్కడ చెప్పినాడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో, చదువువాడు గ్రహించునుగాక. 15వ వచనం చివరిలో ఆ మాట చెప్పాడు. గకనే ప్రభు తన యొక్క రాకడ విషయాలు చెబుతూ గకన యెరూషలేములో జరగబోయేటువంటి ఆ హేయమైనటువంటి వస్తువు గకన అక్కడ నిలబెట్టబడేటువంటి సందర్భాల్లో చెబుతూ చదువువాడు గ్రహించునుగాక. కాక ఇప్పుడు ఏం చదువుతున్నామో దాని కూర్చున్నటువంటి గ్రహింపు లేకపోతే దాని యొక్క మేలు అనుభవించలేకపోతాం, నిర్లక్ష్య చేత పోగొట్టుకుంటాం. గ్రహింపు లేకపోతే ఇప్పుడు ఇందులో ఎప్పుడో వచ్చేసినాళ్ళే, దాంతో మనకు పని లేకపోతుంది, దాని కూర్చున్న ఎరుగుదల లేకపోతుంది, దానికి అంత విలువ ఇవ్వలేకపోతున్నాం, దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేకపోతూ ఉంటాం. కానీ ప్రభు మనకి ఇచ్చినటువంటి దాని గురించి నాకు గ్రహింపు లేకుండా పోగొట్టుకుంటాం. పౌలు అందుకని పర్యాయాలు ఈ మాట చెప్తున్నాడు. మీరు ఏం చదువుతున్నారో దాని విషయాలు మనం గ్రహించుకోలేకపోతే నష్టపడతాం. కానీ మొదటి కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనంలో 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట చెప్తాడు. మరి ఫలానా విషయాలలో మీరు తెలియకుండా ఉండుట నాకు ఇష్టం లేదండి. కాక మీరు ప్రతి విషయం తెలుసుకోవాలి. అందువల్ల 2వ తిమోతి ఈ రాకడ సందర్భంగా కూడా పౌలు రాస్తూ తిమోతికి 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట చెప్తాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోనండి. అది తెలుసుకోకుండా ఉంటారు అనగా దాని మీద శ్రద్ధ లేకుండా ఉంటే, దాని కూర్చొని ఇరుగుదల లేకపోతే, దాని కూర్చొని గ్రహింపు లేకపోతే కాక నేను నిలువగా రాబోయేటువంటి అపాయాలు, రాబోయే కీడులు, రాబోయే నష్టాలు కాక ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నామో వాటిని కూర్చున్నటువంటి ఎరుగుదల లేకుండా పోతుంది. మీకు తెలియకుండా నాకు ఇష్టం, తెలుసుకోండి. అందువల్లనే మనం తెలుసుకున్న వారిగా ఉండాలనేటువంటిది ప్రశ్న. బైబిల్లో ఇంకో ప్రశ్న ఉంది. అలాగే యెషయా గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనంలో ఒక ప్రశ్న.
21:11 ధూమాను గూర్చిన దేవోక్తి. అక్కడ ప్రశ్న ఏమంటే, కావలివాడా రాత్రి ఎంత వేళ ఉంది అని ప్రశ్న. కానీ ఇక్కడ ఒకవేళ మనను ప్రశ్నిస్తున్నారు, రాత్రి ఎంత వేళ ఉంది. రాత్రి ఎంత వేళ అయితే అక్కడ ఏమంటుండే, ఉదయం నగును రాత్రి నగును అని. గకనే ఒక సమయం ఉదయంగా ఉంటుంది, రాత్రిగా ఉంటుంది. గకన అందువల్ల ఇప్పుడు ఎంత కాలం ఎంతైంది, రాత్రి ఎంత వేళ అయింది లేదా. నేను ఆ కాలాన్ని కూర్చున్న ఇరుకుదల, కాలాన్ని కూర్చున్నటువంటి ఎరిగినటువంటి పరిస్థితి కలిగిన వారుగా ఉన్నప్పుడే గకన మనం ఎలాంటి స్థితిలో ఉన్నామనేది గ్రహించుకోగలుగుతాం. అది నీకు వెలుగుగా ఉంటుందో, లేక ఉదయంగా ఉంటుందో, రాత్రిగా ఉంటుందో తెలుసుకుంటాం. ఒకే సమయం కొందరికి ఉదయంగా ఉంటుంది, కొందరికి చీకటి రాత్రి ఉంటుంది, చీకటిగా ఉంటుంది, రాత్రిగా ఉంటుంది. మీరు ఎంత టైం ఏంటి తెలుసుకున్నావా? రాత్రి ఎంత వేళ అయింది, రాత్రి ఎంత వేళ అయింది. నేను దాన్ని కూర్చున్నటువంటి గ్రహించుకోకపోతే నేడు వాస్తవంగా మన జీవితాలు అది వెలుగుగా ఉంటుందో, చీకటిగా ఉంటుందో గ్రహింపు లేదు. దానికి జవాబుగా మనం ఎరుగుదాం. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. రోమా 13వ అధ్యాయం 12వ వచనంలో, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. తెలుసుకుంటున్నాడు. దగ్గర రాత్రి ఎంత వేళైనది? ఆ ప్రశ్నకి జవాబు ఇక్కడ, రాత్రి చాలా గడిచి పగలు సమీపం ఉంది. చాలా గడిచిపోయింది, రాత్రి చాలా కాలం అయిపోయింది, పగలు సమీపంగా ఉంది. కానీ అప్పుడు మనం చేయవలసినటువంటి పనులు చేయగలుగుతాం. నువ్వు అది ఎరగకపోతే, కాలాన్ని తెలుసుకోకపోతే, ఆ సమయాన్ని ఎరగకపోతే, పరిస్థితులు జాగ్రత్తగా తెలుసుకోలేకపోతే, కానీ వాక్యం లేక ప్రభు యొక్క రాకడ విషయమైనటువంటి మరి పరిస్థితి ఎరగకపోతే ఎలాగ మనం యోగ్యంగా సిద్ధపడగలుగుతాం? ఎంత అయింది టైం? రాత్రి ఎంత అయింది? కావలివాడా అది ఉదయం నగును రాత్రి నగును. మీరు ఎవరైతే కాలాన్ని ఎరిగి తమను తాము యోగ్యంగా సిద్ధపడ, రాత్రి చీకటి అయిపోతుంది ఒకే సమయం. కొందరికి వెలుగుగా ఉంది, కొందరికి చీకటి. దుఃఖపడతా ఇప్పుడు అందుకొరకే విలువ ఇవ్వు, దానికి కావాల్సిన ఘనత ఇవ్వు, దాని కొరకైనా సిద్ధపాటు ఇవ్వు. తెలియకపోతే నేనేమి చేస్తూ ఇస్తావు? ప్రభు రాడు అనేది అనుకుంటే వస్తే ఎప్పుడో వస్తాడులే, మనకేమలే ఇట్లారా. నేడు అందువల్లనే ప్రాముఖ్యత లేదు, దానికి విలువ లేదు, గ్రహింపు లేదు. సరైన రీతికి మనం యోగ్యంగా సిద్ధపరచుకోలేకపోతూ ఉంటాం. ఏమో వస్తాడులే, అది మనకు అంత పట్టింపు కాదులేదు. ఇట్లారా నేడు సరైనటువంటి గ్రహింపుతో ఉండాలి. అందువలన ప్రభు అనేక వచనాలలో ఈ మాట తాను వ్రాయించడం ద్వారా నేడు ప్రభు ఆ రాకడ కొరకు ఎంత విలువ ఆయన ఇస్తున్నాడు అనేది గ్రహింపు కావాలి. మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఎందుకు ఇలాగ చెప్పిస్తున్నాడు, ఎందుకు ఇంత లేఖనాలు రాయించినాడు అనేది. దాని యొక్క ప్రాముఖ్యత అంత గొప్పది. ప్రభు యొక్క రాకడ మనం ఆ విలువ గ్రహించుకోక దానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వలేకపోతుంటున్నాం. మన వ్యక్తిగతమైన జీవితాల్లో, సంఘ జీవితాల్లో రాకను కూర్చున్నటువంటి విషయాలు తక్కువైపోతున్నాయి. ప్రభును కూర్చున్నటువంటి రాకను కూర్చున్న వర్తమానాలు తక్కువైపోతా ఉన్నవి. నేను అందువల్ల ఎంత ప్రాముఖ్యమైనదిగా ఉన్నదో దాని విషయాల్లో పిల్లరా దేవుడు రాయించినటువంటి లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది ఎంత ప్రాముఖ్యత ఉన్నది రాకడకు. దాన్ని గ్రహిస్తే నేను వాస్తవంగా మన యొక్క జీవితాల్లో మనం ఎంతో ధన్యంగా ఉంటాం. రెండవదిగా ఈ రాకడ విషయాలు మరి ఒకటి మనకు చెప్పబడతా ఉంది. మనం నేర్చుకునేటువంటిది ప్రభు యొక్క రాకడలో ఎంత ప్రాముఖ్యత మనకు గ్రాహ్యం అవుతుంది. ప్రభు ఇక్కడ మనకు మొదటి తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అక్కడ 4వ అధ్యాయం 18 మొదటి తెస్సలోనికైలు ఏమని ఇక్కడ చివరి మాటలు, ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి. కానీ ఇక్కడ ఏ మాటల చేత పైన 16వ వచనం నుండి మనం చదివితే నేడు ప్రభువు రాకడ విషయం మనకి అక్కడ చెప్పబడతా ఉంది.
ప్రభు ఈ లోకానికి తిరిగి వచ్చే విధానాన్ని గురించి మనకు తెలియచేయబడుతుంది. ప్రధాన దూత శబ్దంతోనూ బూరధ్వనితోనూ ప్రభు దిగి వస్తాడు అని, ప్రభునందు మృతునందు వారు తిరిగి లేస్తారని, సజీవులుగా ఉన్నవారు మార్పు చెంది ప్రభువుని మధ్యాకాశంలో వాయుమండలంలో కలుసుకుంటారు అని, సదాకాలం వారు ప్రభుతో కూడా ఉంటారు అని, నేను ఈ మాటలన్నీ కూడా వ్రాయిస్తూ ఈ చివరి మాట, ఈ మాటల చేత ఒకరినొకరు ఇక్కడ ప్రభు యొక్క రాకడను గురించినటువంటి సందర్భం, నేడు ప్రభు వస్తున్నాడు అనేటువంటి సందర్భంలో నేడు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, బాధలో ఉన్నారో, లేక మరణం ద్వారా అనేకమైనటువంటి శ్రమలు ఉన్నారో, లేక ఏ పరిస్థితిలో ఉన్నవారుగా ఉన్నప్పటికీ వారందరికీ కలిగేటువంటి ఏమిటి? గొప్ప ఆదరణ. నేను ప్రభు యొక్క రాకడను గురించినటువంటి విషయంలోనే చనిపోయిన వారు ఏమి కానయ్యున్నారో, వారు ఏ విధంగా లేపడుతున్నారో, వారు ఏ పొజిషన్లో ఏ స్థానంలోకి రానయ్యున్నారో అనేటువంటి విషయం గురించినటువంటి ఆ ఎరుకుదల నేడు లోకంలో ఉన్న ప్రతి వారికి కూడా గొప్ప ఆదరణ ఇవ్వగలిగేది. కంఫర్ట్. ప్రభు రాకడ లేకపోతే ఆదరణ లేదు. ప్రభు వస్తున్నారని తెలుసుకోలేకపోతే, ప్రభు వస్తున్నాడు కనుక ఆయనతో అందరూ వస్తున్నారు, చనిపోయిన వారు అందరూ కూడా. నేను అందరూ అది మనకు గొప్ప ఆదరణ, మనకు ధైర్యం, మనకు ప్రోత్సాహం. కాక మనకంటే ముందుగా నిద్రించిన వారు లేదు, చనిపోయిన వారికి ఇవ్వబడేటువంటి ఆ స్థానాలను బట్టి ఎంతో ధైర్యం, ఆదరణ కలుగుతానికి. మరి ఎక్కడ ఆ ధైర్యం లేదు, ఉండదు. ఆ కంఫర్ట్ లేదు, ఆదరణ లేదు. ప్రభు యొక్క రాకడలోనే నేడు చనిపోయిన వారి పక్షం గొప్ప ఆదరణకరమైనటువంటి జీవితం. ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి దాని యొక్క రాకడ. దేవుని బిడ్డలకు గొప్ప ఆదరణ కలుగు చేసేదిగా ఉంటుంది. అందువలనే లోకంలో ఎంతో ఆదరణ, ధైర్యాన్ని కలిగినటువంటి వారుగా, నేడు మనల్ని గురించి ఎవరి గురించి ఏ చింత, ఏ విధమైనటువంటి భారం లేనటువంటి వారుగా, ప్రభులు నిద్రించిన వారు అందరి విషయంలో కూడా ప్రభు ఎంటబెట్టుకొని వస్తున్నాడు. అనగా రేపు దేవుని బిడ్డలకు ఉన్నటువంటి స్థానాన్ని కూర్చున్నటువంటి ఎరుపుదల ఆయన రాకడ మనకు బయలుపరుస్తుంది కనుక ఎల్లప్పుడూ ప్రభులు ఆనందిస్తారు. దేవుని బిడ్డలకు పొజిషన్ ఎలాంటిది, వాళ్ళు చనిపోయిన తర్వాత ఎట్లా, రేపు వారి స్థానం ఏంటి, కానీ లోకానికి అది తెలియదు, మనుషులకు అది తెలియదు, లేకపోతే ఇతరులకు ఆ సంగతి తెలియదు. ప్రభు వస్తున్నాడు అనేటువంటి దానిలో ఎంత ప్రాముఖ్యత ఉన్నది అంటే, దేవుని బిడ్డలు అందరూ కూడా తిరిగి ఆయనతో కూడా వస్తారు కనుకనే ఈ మాటల్లో ఎంత గొప్ప కంఫర్ట్ ఉంది, ఆదరణ ఉన్నది. చచ్చిన వాళ్ళకి అట్లనే ఓరు, లేకపోతే ఎంత సమాధి వాళ్ళు అంతగా మట్టి అయిపోయినారు, అంతటితో కాదు. ప్రభు వారిని అందరినీ వెంట పెట్టుకొని వస్తాడు. ప్లస్ ఎంత గొప్ప ఆదరణ ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది, ప్రోత్సహిస్తుంది. దేవుని బిడ్డలందరూ మళ్ళీ కలుసుకుంటామనేటువంటి ఆ భావంలో ఎంత ఆనందం, సంతోషం ఉన్నది. అందువల్ల దేవుని బిడ్డలకు చావు అంటే అది నిద్రతో పోల్చబడింది. అందువల్ల ఏ విషయాల్లో దిగులు, చింత లేనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ప్రభుతో కలుసుకుంటారు, ప్రభుతో చేరతారు. ఇంత ప్రాముఖ్యత ఆయన యొక్క రాకడలో మనకు బయలుపరచదు. దేవుని బిడ్డలకున్న కంఫర్ట్, ఆదరణ, ధైర్యం, నేను దాని ద్వారా నిజంగా మనం ఎంతో ఆత్మీయంగా సాగిపోవటానికి, ధైర్యంగా జీవించడానికి అది కాదు. మన నిద్రించిన వారి విషయాల్లో ఏ విధంగా నిరాశ, నిరోత్సవం చెందక మనందరూ మళ్ళీ కలుసుకుంటాం, మనందరూ ఒక చోట చేరతామనేటువంటి ఆ నిరీక్షణతో మన జీవితంలో మనకి ఎంతో ఆదరణ ఉన్నది. ఈ మాటల చేత ఒకరిని ఒకరు తెలిసిపోయిన వారుగా భావిస్తుంటాం. దేవుని బిడ్డకి ఆ భావం కాదు, ఈ నిరీక్షణ మనం అందరం కలుసుకుంటాం. ఈ కంఫర్ట్ ఉంది, ఈ ఆదరణ దేవునిలో ఆయన రాకడలో ఎంత ఘనపిస్తుంది. అందుకొరకే ఆయన రాకడ కూర్చునేటువంటి విషయం మనకి ఎంతో ప్రాముఖ్యం. మూడవదిగా మరి ఒక విషయం మనకు తెలియచేస్తాం. మన ప్రతి ఆదివారం ఈ రాకను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బలలో పాలు పొందుతున్నాం. ఆ బలలో పాలు పొందే ముందు ఒక మాట మనకు చెప్పబడుతుంది. ఏంటి? మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదు. అనగా మనల్ని మనం పరీక్షించుకుంటానికి మనకి ఇవ్వబడినటువంటి స్థానం ఏ సందర్భంగా ప్రభు యొక్క రాకను గురించి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి సందర్భంగా నేడు ప్రభు బలలో మనం పాలు పొందుతున్నాం కనుక నేను ఆ బలలో మనం పాలు పొందినప్పుడల్లా కూడా మనలను మనమే పరీక్షించుకునేవారుగా ఉంటున్నాం. మనల్ని మనం పరీక్షించుకోవడం ద్వారా నేను మనలో జరిగేటువంటి కార్యం ఏమిటి, ఏది ప్రభుకు అయిష్టమైంది, ప్రభుకు ఇష్టం కాని కార్యం,
ప్రభును సంతోషపరచలేని కార్యం ఏది నా జీవితంలో ఉన్నదో దాన్ని నేను దిద్దుకుంటానికి, సరి చేసుకుంటానికి, సరైనటువంటి జీవితంలో బ్రతకటానికి అది నాకు హేతువుగా ఉంది. అది ఎంతో ప్రాముఖ్యమైన కార్యం చేస్తుంది. నేను పరీక్షించుకున్న ప్రభు దగ్గర నేను నిలబడాలి, నన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నేను వచ్చే వరకు చేయండి. ఆయన వస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చేటువంటి ప్రభును నేను ఎలాగో సంధించాలి, ఎలాగ ప్రభుతో నేను చేరాలి, ఎలాగ నా జీవితం ఉండాలో అనేటువంటి ఎరుగుదల ద్వారా మనం సరి చేసుకుని చక్కపరుచుకుంటారు కదా కాదు. అందువల్ల 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, ఈ సందర్భంలో ఈ మాట ఉంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, ప్రభు వస్తున్నాడు అది ఇటువంటి నిరీక్షణ ఉన్నది. ప్రభు వచ్చే వరకు నేను ఈ బలలో పాలు పొందుతూ ఉన్నాను అనే నిరీక్షణ. దగ్గర ఎవరి యందు ఈ నిరీక్షణ పెట్టుకుని, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఎలా ఉన్నాడు, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు. ఆయన పవిత్రుడిగా ఉన్న ప్రకారం తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు. ఇది ఆయన యందు ఉన్నటువంటి నిరీక్షణ. ప్రభు వస్తున్నాడు. ఆ 2వ వచనంలో చూడండి, ఆ నిరీక్షణ భావం ఎలాగున్నదో. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక మీద ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనలాగే ఉంటాం. సరే, ఈ నిరీక్షణ కలిగినటువంటి వారు ఆయన పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఉన్నట్లు ఆయనలాగే ఉంటాం. సరే, ఈ నిరీక్షణ కలిగినటువంటి వారు పవిత్రుడిగా ఉన్నట్లు మనము కూడా పవిత్రులుగా ఉంటాం. కానీ ప్రభు యొక్క రాకడ నేను మనకి ఎంత ప్రాముఖ్యమైనది. మన యొక్క జీవితాల్లో ఏ మరణము, ఏ డాగు మచ్చ లేనటువంటి జీవితంలో బ్రతకటానికి అది కారణంగా ఉంది. ప్రభు వస్తున్నాడు, ఆయనలాగా నేను ఉంటా, ఆయన పోలి ఉంటాం. మనం ప్రభు వచ్చినప్పుడు ఆయనలాగా ఉంటాం అందరం. మరి ఆయన పవిత్రుడిగా ఉన్నట్లు మనం కూడా పవిత్రులుగానే ఉంటాం. నేను ఆ పవిత్రతలో మనం పరీక్షించుకునేటువంటి అవకాశం కలిగిన వారుగా ఉంటాం. ఆ రాకడ సందర్భంగా మనం గుర్తిరుగుతున్నాం, పరీక్షించుకుంటున్నాం, పరిశోధించుకుంటున్నాం. కానీ నాలో ఏ విధమైన పొరపాటు, ఏ విధమైన తప్పితం లేకుండా నేను ప్రభు యొక్క జీవితాన్ని నేను కలిగి ఉంటానికి నన్ను నేను పరీక్షించుకుంటూ ఉన్నాను. ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఆయన యొక్క రాకడ నా జీవితంలో యోగ్యమైన రీతిగా, పవిత్రమైన రీతిగా ఆయనను సంధించడానికి తగిన విధంగా నా యొక్క జీవితాన్ని సిద్ధపరచడానికి ఆయన రాకడను గూర్చిన ఎరుగుదల. వాస్తవంగా మన జీవితాలు ఎంతో పరిశుద్ధంగా నేటి ప్రభుని మనం సంధించడానికి మన యొక్క జీవితాలు గొప్ప కార్యం చేయటం ఆయన రాకడను కూర్చున్నటువంటి మాట. నేను వచ్చు వరకు మీరు ఇలాగూ, నేను వచ్చే వరకు. నేను వాస్తవం ఇది మన యొక్క జీవితాలు ఎంతో ధన్యకరమైనది, పవిత్రంగా పరిశుద్ధంగా ఉండటానికి. ఇట్లా ఆయన రాకను కూర్చున్నటువంటి మాటలు, ఆయన రాకను కూర్చున్నటువంటి ఇరుకుదలే మనం ఆయన సన్నిధిలో పరీక్షించుకుంటానికి, ఏ మరణము, ఏ డాగు మచ్చ లేనటువంటి జీవితంలో జీవించడానికి కారణం. అది ఉన్నప్పుడు, అలాగ ఉన్నప్పుడే మనం ఆయన సంధిస్తాం, ఆయనతో కూడా ఉండగలిగే వారిగా ఉంటాం. ఇప్పుడు ఆ విధంగా ప్రభు యొక్క రాకను కూర్చున్నటువంటి మాటలు మన యొక్క జీవితాల్లో ఇంత లోతైన కార్యం చేసి మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని మనం జడ్జిమెంటు చేసుకున్న వారిగా ఏ లోటు, ఏ తప్పితం, ఏ పొరపాటు లేకుండా జీవించడానికి అది కారణంగా ఉంది. అందువల్ల ఆయన పోలిన వారిగా ఉంటారు, రేపు ఆయనలాగే ఉంటాం. ఆయన పరిశుద్ధతలో, ఆయన ఆకారంలో మనకు కూడా చేరిపోయిన వారిగా ఉంటాం. అది ప్రభుకున్నటువంటి గొప్ప కార్యం. అందువలనే ఆయన ప్రభు చెప్పినటువంటి మాట యొక్క భావం అక్కడ నెరవేరుతుంది. నేను ఉండే స్థలములో మీరు కూడా ఉండాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం.
ఆయనున్న స్థానంలో నా మహిమ వారికి ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? ఆయనుండే స్థానంలో అనగా ఆయనుండే మహిమలో, ఆయనుండే ఘనతలో, ఆయనుండే సింహాసనంలో, ఆయనున్నటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలో మనము కూడా ఉండేలాగానే ప్రభు వస్తున్నాడు. మనం ఉండాలి. అది ఆయన యొక్క ఆశ. నేను ఉండే స్థలంలో మీరు, నేను ఉండే మహిమలో మీరు, నేను ఉండే పట్టణంలో మీరు, కాక నేను ఉండేటువంటి స్థానంలో మీరు కూడా ఉండాలి. అందుకొరకు ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అలాగే మనం సిద్ధపడటానికి ప్రభు యొక్క రాకడ మనకు కారణమైనది. అందువల్ల ఆయన రాకడ కూర్చున్న మాటలు ఎంత ప్రాముఖ్యమైన. ఆ రాకడ లేకపోతే మన కొరకు సిద్ధపాటు లేదు. మనం ఏ స్థానంలో ఉండబోతున్నాం, ఎక్కడ ఉండాలో, ఏ స్థానంలో ఉండాలో మనకే తెలియదు. కాబట్టి నేనుండే స్థలం, అందుకే వస్తున్నాను నేను మరలా. సార్ అందుకొరకు మన జీవితాల్లో యోగ్యంగా నమ్మకంగా ఆయన కొరకు మనం సిద్ధపరచుకునే వారంగా ఉంటూ ఉన్నాం. ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలి. కైకనే ప్రభు వస్తూ ఉన్నాడు. మనల్ని మనం పరీక్షించుకుంటూ ఎల్లప్పుడూ సరిచేయబడిన వారిగా, చక్కపరచబడిన వారికి, మరణం డాగు మచ్చలేని జీవితాల్లో ప్రభు కొరకు మనల్ని మనం యోగ్యంగా సిద్ధపరచుకుంటున్నాం. అందువల్ల ప్రతి ఆదివారం ప్రభు బలకు వచ్చినప్పుడల్లా మనల్ని మనం పరీక్షించుకుందాం, మనం పరీక్షించుకుందాం అనేటువంటి మాట చేత పరీక్షించుకుని బలలో పాలు పొందుతాం. ఎందుకు ఆ తరుణం? మనం చక్కపరుచుకుంటానికి, దిద్దుకుంటానికి, సరి చేసుకుంటానికి, ఏ లోటు ఏ తప్పితో లేకుండా మన జీవితాలు పవిత్రంగా ఉంచుకుంటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అలాంటి అవకాశం అనేకులు పోగొట్టుకుంటారు కూడా. వాడు పోగొట్టుకున్నాడు ధనవంతుడు. ప్రభు చెప్పినాడు, నీకు ఒకటి కుదువుగా ఉన్నది అంటే ఆ కుదువును తీర్చుకోలేకపోయినాడు, ఆ కుదువును చక్కపరుచుకోలేకపోయినాడు. కాకనే అలాగే ఆ కుదువుతోనే ఉండి జీవితం దాన్ని నడిపించుకునే దుఃఖం ఏపుతో గడిపినాడు. ఆ నిత్యజం పోగొట్టుకున్నాడు. చాలా మంది ప్రభు హెచ్చరిక చేసినా దిద్దుకునే మనసు లేకపోతూ ఉంటుంది, దిద్దుకునే స్వభావం లేకపోతుంది. అందువల్లనే ఆ దుఃఖంతోనే గడుపుతూ ఉంటారు, ఆ బలహీనతతోనే గడుపుతూ ఉంటారు. నేను ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని సరైన రీతికి ఉపయోగపరచుకోలేకపోతూ ఉంటారు. ప్రభు విడుదలగా ఆయన రాకడ ఎంత ప్రాముఖ్యమైనది. మన యొక్క జీవితాలలో మనం పరీక్షించుకుంటూ ఏ మలినం డాగు మచ్చలేని జీవితాల్లో ప్రభు కొరకు మనం కనిపెట్టుకునేటట్లుగా చేస్తాం. నాలుగోదిగా ఇక్కడ మన యొక్క జీవితాల్లో ఇది మరి ఒక కార్యం చేస్తాం. మనం ఇందాక చూసినట్లు దీనికి ఒక పేరు ఎంత ప్రాముఖ్యమైనదో చూస్తున్నాం. ఏమిటా పేరు? లేకనే ప్రభు యొక్క రాకడ, ఆ రాకడతో సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేడు ప్రతి విశ్వాసికి అవి ఎలాగ ఉంటున్నవి బైబిల్లో చెప్పాడు. శుభప్రదమైన తీతు 2:12 చివర శుభప్రదమైన లేకనే బ్లెస్సెడ్ హోప్ అనగా ఈ నిరీక్షణలో ప్రభు మనకు ఎంతో ధన్యత, ఎంతో ఆశీర్వాదం మనకు కలుగు చేసేవాడు. అనగా ఈ ప్రభు యొక్క రాకడను కూర్చున్నటువంటి సందర్భాలలో నేను వాస్తవంగా దేవుని బిడ్డలకు నేను ప్రభు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించేవాడు. ఇక్కడ వాస్తవంగా నేను నిజంగా ఎంత ధన్యత, ఎంత దీవెనలు ఆయన రాకలో మనం అనుభవిస్తూ ఉంటున్నాం. ఇది ధన్యకరమైనటువంటి నిరీక్షణ, ఆశీర్వాదం. నేను అందుకొరకే మనం ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాం. ఇంకా ప్రభు కొరకు మనం ఎదురు చూస్తున్నాం, ప్రభు కొరకు మనం ఎంతో నిరీక్షణ ఇస్తున్నాం. దానిలో మనకు ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన మనకు ఇవ్వబడుతుంది. అనగా దేవుని బిడ్డలకు ఇవ్వబడేటువంటి ఘనత ఆయన యొక్క రాకడలో మనకున్నది. ఎంత ధన్యకరమైన జీవితం, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. బైబిల్ అందుకొరకు మనం ఒక మాట చదువుతున్నాం. ప్రభు యొక్క రాకడ సందర్భంలో అక్కడ గొర్రెలు మేకల సందర్భంగా ఉన్నది. నేను ప్రభు లేక 25వ అధ్యాయంలో మరి 25వ అధ్యాయంతో చదివితే నేను ఒకవైపున ఎలాగో దేవుని బిడ్డలకు ఇవ్వబడేటువంటి ఆశీర్వాదం ఉన్నది. 10 మంది కన్యకులు, 5గురు బుద్ధి కలిగిన వారు, తర్వాత 3 దాసుల్లో 2 బుద్ధి కలిగిన వారు. కాకనే అక్కడ 2 గుంపుల్లో ఒక గుంపు. ఏం గుంపు అది? గొర్రెల గుంపు. కాక యజమాను 2 గుంపులు చేశాడు, గొర్రెలు మేకలు. ఇక్కడేమో స్వామురైన చెడ్డదాసుడు, మంచి దాసుడు, చెడ్డదాసుడు. మొదటి భాగంలో బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఇక్కడ ఈ 3 భావాల్లో ఈ 2 గుంపులుగా చేయబడ్డారు. బుద్ధి కలిగిన కన్యకుల్లో వారు లోపల ప్రవేశించారు. బుద్ధి కలిగినటువంటి దాసులు తండ్రి యజమానుని యొక్క సంతోషంలో
వారు పాలు పొందుతున్నారు. ఇంకా ఇక్కడ కుడి చేతి వైపు ఉన్నటువంటి గొర్రెలు వారికి ఆశీర్వాదం, నా తండ్రి చేత ఆశ్రయించబడినటువంటి వారిలాగా లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. మీ ఇష్టం. ఇప్పుడు దాన్ని చూస్తున్నారో టేస్ట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ప్రభు చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును అప్పుడే ప్రవేశం వచ్చిందా? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. అది చూచుట. దూరంగా ఉండి చూస్తాం, మోషే చూసినట్టు. కళాన్ని చూడలేకపోయాడు, ప్రవేశించలేకపోయాడు. చూశాడు, కొండ మీద తీసుకెళ్ళి చూడు, ఇదంతా మీ వాళ్ళకే ఇస్తానని చెప్పినాడు. చూశాడు, పాపం లోపల ప్రవేశించలేకపోయినాడు. ఇంకా ఇక్కడ చూచేటువంటి వారుగా ఉన్నారు. రెండవ దాంట్లో 5వ వచనం 3:5 ఉన్నది. యోహాను 3:5, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఇక్కడ రెండవ ప్రవేశం వచ్చింది. ప్రవేశించవచ్చు కానీ దాని పూర్తి అనుభవం రాదు. రోజు పూస్తూ అన్నీ చూసుకుంటా ఉంటాం, అంతేగాని లోపల వెళ్ళి ఇదంతా తిరుగుతారు. ఇదివరకు బయట నుండి చూసాం, ఇంకా ఇప్పుడు టేస్ట్ చేసిన అంతవరకే. లోపలికి వెళ్ళాం, అన్నీ చూస్తూ ఉన్నారు కానీ ఏం అనుభవించేదానికి లేదు. అయితే ఇక్కడ ఈ రాజ్యంలో చెప్పినాడు 25వ అధ్యాయంలో మత్తయి సువార్త, బహుశా 42వ వచనం అనుకుంటాను, 39వ వచనం, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఏది లోకం పుట్టినది మొదలుకొని మీకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు ఏమన్నారు అక్కడ? స్వతంత్రించుకోండి. ప్రవేశించండి, చూడండి అని కాదు, స్వతంత్రించుకోండి. అంటే సంపూర్ణమైన అనుభవంలోకి వచ్చేస్తున్నారు వాళ్ళు. దాని అంతా ఆక్యుపై చేసుకోవటం ఎవరికి దోచినట్టు వాళ్ళు. స్వతంత్రించుకోండి. నీకు దోచినంత, నీకు కావలసినంత. ఒకసారి మనకు ఇలా కావలసినప్పుడు దొరకదు, అందరూ తీసుకుని పోతారు. కానీ పరలోక రాజ్యం, దేవుని యొక్క రాజ్యం నువ్వు ఎంతైనా స్వతంత్రించుకొని నీకు ఇష్టం వచ్చినంత. ఇట్లా నేను ప్రభుకి ఆశీర్వాదాలు, నేను ఆగిలేగా సమృద్ధిగా మనం అనుభవించవాలుగా ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ఇది బ్లెస్డ్ హోప్. ఎంత ధన్యత! దేవుడు తన బిడ్డల కొరకాయ ఉంచినటువంటి ధన్యతలో ప్రవేశిస్తారు. వెళ్ళండి, స్వాధీనం చేసుకోండి. ఎంత ధన్యత! ఒకప్పుడు చూసాం, ఒకప్పుడు ప్రవేశించిన వాళ్ళం, అయితే ఇప్పుడు దాని సమృద్ధిలో చేస్తాను, అంత ఆక్యుపై చేసుకుంటున్నాను. స్వతంత్రించుకోపోండి. నేను ఎంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు ఆయన సిద్ధపరిచిన వాడు. బ్లెస్డ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ. కానీ దాని యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో, నేను వాస్తవంగా ప్రభు యొక్క రాకలో దేవుని బిడ్డలకు ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఎలాంటివో మనకు బయలుపరచబడి ఆయనలో ఎంత గొప్ప ధన్యత అనుభవిస్తుంది. ఇప్పుడైతే ఊరిగా చూస్తూ ఉన్నాం, కానీ అప్పుడైతే దాన్ని మన యొక్క సొంత ఇష్టంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు వాడుకోగలిగే పరిస్థితి. సమృద్ధిలో చేరుతున్నాం, సమృద్ధిలో ప్రవేశిస్తుంటున్నాం. ఇక్కడ ఆ గొప్ప ధన్యతలో మనం చేరుతున్నాం. దాని యొక్క ప్రాముఖ్యత అంత గొప్ప. నేను వాస్తవం మన యొక్క జీవితంలో సమృద్ధిలో ప్రవేశించడం కొరకైనటువంటి ఆ హోప్, ఆ నిరీక్షణ మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. ఇంకా ధన్యతలో దేవుని వెళ్ళి ఎంతో సంతోషాన్ని అనుభవించే వారిగా ఉంటుంది. అందువల్లనే ప్రభు యొక్క రాకడ మనకి ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో ఘనమైనది. దానికి ఒకరిటువంటి నిరీక్షణతో మన యొక్క జీవితాలు నడిపించుకున్న వారిగా ఉంటుంది. నేను 5వదిగా దీనిలో మరి ఒక విషయం మనకు కనబడుతుంది. ప్రభు యొక్క రాకడ సందర్భంలో మన యొక్క జీవితం యొక్క ఎలాంటి పరిస్థితులు మనం కలిగిన వారిగా ఉంటున్నాం. ఇది మనకు ఎంత గొప్ప మేలు కలుగు చేసేది. మన యొక్క ఆత్మీయటువంటి జీవితంలో మనకు ఏ పరిస్థితులు మనలను కలుగు చేసేదిగా ఉంటుంది. ఇక్కడ ఒక మాట చదువుతున్నాం చూడండి. ఇక్కడ 2వ పేతురులో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 2వ పేతురు 3వ అధ్యాయం 10లో చూడండి, 12లో, ఆకాశంలో రవులు కూడా లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని జనపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై. సరే, మన యొక్క జీవితంలో భద్రత, జాగ్రత్త, మెలకువ, స్వస్థ బుద్ధి, నేటివి మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉండటానికి
దీనికి ఆయన యొక్క రాకడే కారణం. ఇక్కడ తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చూడండి, తీతు 2:14 లేక 13. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. ఏమిటది? మనకు శుభప్రదమైన నిరీక్షణ 12 చేయాల్లో ఉన్నది. నేను ప్రభు యొక్క ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణలో నేను మనకు ఏది మనకు కలుగు చేసేది? స్వస్థ బుద్ధితోనూ, తర్వాత ఎలాగా మెలకువతోనూ, స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ, దగ్గర పరిశుద్ధతోనూ, ఇవన్నీ కూడా నేను ప్రభు యొక్క రాకలో కూర్చున్నటువంటి విషయాల్లో నేను మన యొక్క జీవితాల్లో మనకు కలుగు చేసే మార్పులు. ప్రభు యొక్క రాకడ యొక్క ప్రాముఖ్యత మన యొక్క జీవితాల్లో ఈ విధంగా స్వస్థ బుద్ధితో, నీతితో, మెలకువతో, భక్తితో, పరిశుద్ధతతో, ప్రేమతో జీవించడం కొరకై మనల్ని సిద్ధపరిచేదిగా ఉంటుంది. నేను ప్రభుని కూర్చుని ఆ రాకను కూర్చుని ఎరుగుదల లేకపోతే మనుషులకు నిర్భయం ఏర్పడుతుంది. ఏమి ఇష్టం వారి లోకంలో ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు. ఎవరి భయం ఉంటారు? వీళ్ళు ఎవరి భయం ఉంటుంది? నేను అందులో విచ్చలవిడిగా వారికి ఇష్టం వచ్చిన రీతిగా బ్రతకటానికి అది కారణంగా ఉంటుంది. అయితే ప్రభు యొక్క రాకను కూర్చున్న విషయం మన యొక్క జీవితాలలో ఎంత మెలకు కలుగజేస్తుంది, స్వస్థ బుద్ధి ఇస్తుంది, నీతిస్తుంది, పరిశోధిస్తుంది, ఆశ కలుగజేస్తూ ఉంది, నమ్మకంగా జీవించడానికి కారణంగా ఉంటుంది. ఇట్లా ఎందుకు నేను ఆయన ఎదురు ఒక దినం నిలబడాలి కనుక నా జీవితంలో ప్రభు కోరినటువంటి లక్షణాలు, ప్రభు కోరినటువంటి జీవితం, ప్రభు నాకు బయలుపరిచినటువంటి సత్యం, ప్రభు నాకు ఏమి చెప్పినారో దాని ప్రకారంగా నేను జీవించాలనేటువంటి ఆశ, ఆ కోరికే నీ యొక్క జీవితంలో నేను యోగ్యంగా ప్రభువుకి రావడం సిద్ధం చేస్తావు. ఈ నిరీక్షణ లేకపోతే నేను దేని కొరకై జీవిస్తావు? నిర్భయమైనటువంటి జీవితాలు, అశ్రద్ధ జీవితాలు, మెలకులైనటువంటి జీవితాలు, విచ్చలవిడిగా ఎవరు తోచే విధంగా వారు జీవించేవారుగా ఉంటున్నారే కానీ ప్రభు కొరకై తమ యోగ్యంగా నిలబెట్టుకునేటువంటి వారుగా లేకపోతారు. యోగ్యమైనటువంటి నమ్మకమైనటువంటి జీవితంలో ఉంటాం.